వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. చంద్రగిరి నియోజకవర్గంలోని పాడిపేట పంచాయతీ శేషాద్రి నగర్ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా నిత్యావసర సరకుల కోసం 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇటీవల స్థానికంగా ఒక్కరోజు స్టోర్ ఏర్పాటు కావడంతో ప్రజలకు పెద్ద ఊరట లభించింది. ఈ సౌకర్యం అందుబాటులోకి రావడానికి సహకరించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి శేషాద్రి నగర్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను గుర్తించి పరిష్కరించినందుకు పాడిపేట పంచాయతీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్యతో ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు సులభంగా అందుబాటులోకి వచ్చాయని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి రూరల్ మండలం పాడిపేట పంచాయతీలో గత 9-10 సంవత్సరాల నుంచి స్టోర్ కోసం అనేసి చాలా ఇబ్బంది పడేవారు. అయితే ఎట్టకేలకి ఒకరోజు డిఎల్పిఓతో మాట్లాడి డిపిఓ గారి ఆదేశాల మేరకు అలాగే పులివర్తి నాని గారి చొరవతో ఈరోజు ఒకరోజు ఇక్కడ శేషాద్రి నగర్లో స్టోర్ లాగా ఒక 2000 కేజీల వరకు ఇక్కడ పంచాలని చెప్పేసి అదే విధంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ వీరి సంతోషానికి మనతో పంచుకోవాలని చెప్పేసి కొంతమంది చిన్నబిడ్డ తల్లులు అలాగే వృద్ధులు వికలాంగులు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమందిని మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ ఈ స్టోర్ రావడం వల్ల ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. పులివర్తి నాని గారి దీనివల్ల ఇక్కడ రేషన్ షాప్ రావడం, ఒకరోజు నెలలో ఒకరోజు వేయడం చాలా ఆనందంగా ఉంది. ముస్లిం ముతక చాలా చిన్న తల్లులు పాడిపెట్టుకు వేసుకుని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ ఒకరోజు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పులివర్తి నాని గారికి ధన్యవాదాలు. అలాగే ఇంకొక కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. తర్వాత ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఇదే కంటిన్యూ అయితే ఇంకా చాలా సంతోషపడేవాళ్ళు. కానీ ఇంకా చాలా మంది చాలా కష్టపడుతున్నారు. మీరు ఒక్కరోజు అనేసి తెచ్చారు. ఇట్లా ఒక్కరోజు అనుకుంటే ప్రతి ఒక్కరికి రేషన్ అందే మారి చూడాలని అందరికీ ధన్యవాదాలు. ఇది శేషాద్రి నగర్ హౌసింగ్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ 9 ఇయర్స్గా కాలనీకి వచ్చి 9 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు రేషన్ షాప్ అనేది ఇక్కడ లేదు. ఇప్పుడు 1 డే డీలర్ దగ్గర మాట్లాడి 1 డే తెప్పించారు. అది కాకుండా కంటిన్యూగా ఇక్కడ డీలర్ షాప్ వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. నచ్చలేను, మాకు స్టోర్ కావాలి. ఇంటి వాళ్ళకి స్టోర్ వస్తే మాకు బాగుంటుంది సార్. పాడిపేటకు పోలేము. ఆటకు 50 మీరు కడితే నువ్వు వేసే బియ్యానికి కొనుక్కుంటూ వస్తాయి. అట్లా ఉంది మా బతుకు. నువ్వుకే ఎమ్మెల్యే గారికి నమస్కారం సార్. బియ్యం చేసుడు సార్. శేషాద్రి నగర్లో మేము వచ్చి గత 9 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు స్టోర్ లేదు. మేము స్టోర్ కోసము అడిగితే ఎమ్మెల్యే గారు ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇలాగే కంటిన్యూ చేస్తే ముస్లిం మతకాళ్ళు అసలు పాడిపేటకి అప్పుడు మిట్ట మీద కంటికి పోయి మీకు లేదా స్టోర్ లేదా అని కూడా అడుగుతున్నారు మాకు శేషాద్రి నగర్లో. అందుకనేసి మేము స్టోర్ కావాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు చదువుతో. ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి మేము వినిపించుకుంటున్నది ఏమంటే, ఇక్కడ శేషాద్రి నగర్ అపార్ట్మెంట్స్లో స్టోర్ మాకు అందుబాటులో లేదండి. దానివల్ల మేము పల్లెల్లో చుట్టుపక్కల పల్లెల దగ్గరికి వెళ్ళి నిల్చుంటే పల్లెల్లో వాళ్ళు వేసుకున్న తర్వాత మాకు వేస్తున్నారు. అందువల్ల మాకు ఇక్కడ డీలర్ని పెట్టి మాకు స్టోర్ నెల స్టోర్ వేయాలని మేము కోరుకుంటున్నాము. దేనికంటే ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. అన్న నవీన్ అన్న, డాక్టర్ శశి అక్క గారు వాళ్ళంతా కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళ ఇదికి ఇంకా మీరు కొంచెం ప్రోత్సాహం పెట్టి మీకు ఏదైనా ఉపాధి లాగా చేసి మాకు ఏదైనా చేస్తున్నారంటే మేము మీ నుంచి మేము కోరేది అది ఒక్కటేనండి. మాకు స్టోర్కి వెళ్ళాలంటే రోడ్లలో వెళ్ళాలంటే నీరసం అయిపోతున్నాము. ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు కళ్ళు తిరిగి. దానివల్ల మాకు స్టోర్ కావాలని పదే వినిపించుకుంటున్నాం సార్.